ఇద్దరు కలిసి లేకపోతే ఒకళ్ళే కలిసి ఒక్క పర్సనే ఇక్కడ బాగా చేసింది. సెకండ్ పర్సన్ కి ఐ థింక్ షీ ఈస్ అవేర్ ఆఫ్ ఇట్ అండ్ ఆల్సో షీ ఈస్ ద రెసిపియంట్ ఆఫ్ ద ఫండ్స్. డబ్బులు ఆమె అకౌంట్ లకే వచ్చినాయి కదా చాలా వరకు. సో ఇక్కడ యూకేలో అయితే ఆమె అకౌంట్ లోకి వచ్చినాయి, ఇండియాలో కూడా ఆమె అకౌంట్ లోకి తన అకౌంట్ లోకి పోయినాయి, వేరే వాళ్ళకి కూడా కొట్టించారు. ఈ సెడ్ పర్సన్ ఇక్కడ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి వేరే పని ఏం లేదు, పొద్దు నుంచి పొద్దు ఇక్కడ దాకా ఇదే పని, ల్యాప్టాప్లో కూర్చొని ఎవరిని గుండు కొట్టాలనేది. కానీ చాలా సాడ్ జైపాల్ గారు, ఎందుకంటే వన్ ఆఫ్ అస్ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఉండి మళ్ళీ ఇక్కడున్న వాళ్ళనే మోసం చేయడం అనేది దట్స్ సో సాడ్. సాడెస్ట్ పార్ట్ ఏంటంటే ఎస్ మీరు చెప్పినట్టు మన ఇక్కడున్న వాళ్ళని తెలుగు వాళ్ళని మోసం చేయడము. ఇంకోటి ఏంటంటే వీళ్ళు అంటే సగం పిజ్జా తిని సగం పిజ్జా దాచిపెట్టుకొని ఇంత దూరం వచ్చినామని చెప్పేటోళ్ళు అలాంటి వాళ్ళనే మోసం చేశారు. అంత మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళనే మోసం చేశారు. ఎవరు వస్తారండి యూకేకి ఇట్లా రావాలని? ఎవరు వస్తారు? ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళు, మన సొంటోళ్ళు. మనకి ఆశలు ఎక్కువ, ఏదో సంపాదించాలా, ఏదో చేయాలా, యూకే వెళ్తే ఏదో ఫ్యూచర్ బాగుంటుంది, ఒక 5 ఏళ్ళు అటు ఇటు కష్టపడితే ILR PR వస్తుంది, వీసా వస్తుంది అని చెప్పేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టి వస్తారు. ఆ ఆశని వీళ్ళు అవకాశంగా మార్చుకొని ఇచ్చేశారు. ఇప్పుడు వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళు మాట ఇచ్చినట్టుగా వీసాలో జాబ్లో ఇస్తే ఏ లొల్లి ఉండేది కాదు. కాకపోతే వీళ్ళు డబ్బులు తీసుకోవడం, ఫోన్లు బ్లాక్ చేయడం, ఇచ్చిన జాబ్ క్యాన్సిల్ చేయడము, ఈ జాబ్ ఇస్తే జీతాలు ఇవ్వకపోవడము అతి దారుణంగా ఇచ్చేశారు. సో మీరు చూసే ఉంటారు కదా, ఒక అమ్మాయికి మిస్క్యారేజ్, ఒక అమ్మాయి ప్రెగ్నెంట్, రెస్టారెంట్కి వెళ్తే పోలీసులను పిలిచి తోసేయడాలు, తర్వాత ఇంకో 2 పొరగాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేశారు. యూనో ఇట్స్ చాలా ఇట్స్ నాట్ నైస్ సీయింగ్, యూనో నైస్ సైటింగ్. అండ్ మీరు ఫైనల్లీ మా ఛానల్ త్రూ ఏం చెప్తారు ఇలాంటి ఫ్రాడ్లలో ఇరుక్కోకుండా ఉండాలన్నా? నిజంగా అసలు అంత ఈజీనండి ఈ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అనేది? ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేయడం, లేకపోతే కొనుక్కుని డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవడం, ఎంత అబ్యూజ్ చేస్తున్నారు దీన్ని అంటే? సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇవ్వడము అంత ఈజీ కాదు. ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ ఇట్లాంటి స్కామ్ల వల్ల చాలా టైట్ చేసింది. జనాలకి ఏంటంటే ఆ యూకే రావాలి, లండన్ రావాలనే ఆశ ఉంటుంది కాబట్టి ఆ ఆశని చాలామంది అవకాశవాదులు అవకాశంగా మార్చుకుంటున్నారు. ఎవరైనా సరే మీరు జాబ్ ఇప్పిస్తాము డబ్బులు ఇవ్వండి, లేదంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ COS ఇస్తాము డబ్బులు ఇవ్వండి, మీ దగ్గర క్యాండిడేట్స్ దగ్గర డబ్బులు అడిగారు అంటే యూ హ్యావ్ టు బీ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. జస్ట్ నేనైతే వెనక్కి తిరిగి ఉరకండి అని చెప్తాను. డబ్బులు యూజువల్గా ఎవరైనా జెన్యూన్ కంపెనీ మీకు జాబ్ ఇస్తుంది, COS ఇస్తుంది అంటే వాళ్ళే ఖర్చు పెట్టి వాళ్ళే COS ఇస్తారు, వాళ్ళే మీ అప్లికేషన్ ఫీ కూడా పే చేస్తారు చాలా వరకు. ఓకే, సో మీ దగ్గర డబ్బులు అడిగారంటే 90% that's going to be bad news for you. Okay. So you have to be extremely careful. Even అలా డబ్బులు ఇచ్చి వెళ్ళినాక కూడా it is not safe కదా అక్కడ ఉండడం, ఏమైనా జరగచ్చు ఏ క్షణమైనా. యా సో డబ్బులు ఇచ్చినాక వాళ్ళు ఒకవేళ జెన్యున్గా COS ఇచ్చి వీసా వచ్చినా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కంపెనీకి లైసెన్స్ ఎప్పుడు క్యాన్సిల్ అవుతుందో తెలియదు. కొన్ని కంపెనీస్ మీరు డబ్బులు ఇచ్చారు COS, చెప్తున్నా కదా, COSకి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది అంటే ఇట్ కెన్ నెవర్ బి ష్యూర్, యూ కెన్ నెవర్ బి ష్యూర్. అది ఏదైనా జరగవచ్చు. అదే కంపెనీ మీకు వాళ్ళే పే చేసి వాళ్ళే జాబ్ ఇచ్చి మీ దగ్గర స్కిల్స్ ఉండి వాళ్ళే ఇచ్చి తీసుకెళ్ళినారంటే దెన్ యూ కెన్ సే దట్స్ సేఫ్ రూట్. ఓకే.